అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆయిల్ పామ్ సాగులో మెళకువలు, పాలీహౌస్లో కీరదోస సాగు, పూత దశలో ఉన్న ఖరీఫ్ కందిలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, వానాకాలంలో పండించే పప్పు దినుసుల్లో కంది ప్రధానమైంది. ప్రస్తుతం పైరు శాఖీయ దశ నుంచి పూత దశలో ఉంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో పూత దశలో ఉన్న కందిని పలు చీడపీడలు ఆశించే ఆస్కారం ఉంది. ప్రధానంగా మరూకా పురుగు, శనగపచ్చ పురుగు, కాయతొలుచు ఈగ, వెర్రి తెగులు, ఎండు తెగులు వంటివి ఆశించి పంట దిగుబడులను నష్టపరుస్తాయి. ఈ దశలో చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉంటూ సకాలంలో నివారించుకోవాలి. చీడపీడల నివారణకు సమగ్ర చర్యలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శైల. వానాకాలంలో సాగు చేసేటువంటి అపరాలలో ముఖ్యమైనటువంటి పంట కందు పంట. ఇది పప్పు దినుసు పంట. కంది పంటను ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి పురుగులను, తెగుళ్లను చూసుకున్నట్లయితే, మారుకా మచ్చల పురుగుల్ని చూసుకున్నట్లయితే ఇదేంటి అనంటే లేత పూతని మరియు లేత కాయలను గూడులాగా చేసుకొని పిల్ల పురుగులు లోపట ఉన్నటువంటి పత్రహరితాన్ని తిని గింజను ఆశించడం వల్ల ఇది పూత దశలో ముఖ్యంగా మరియు లేత కాయ దశలో చాలా నష్టాన్ని తీసుకొని వస్తూ ఉంటాయి. మొదటగా గుడ్డు దశ మరియు లార్వాలు చిన్న తొలి దశలో ఉన్నప్పుడే నివారించడానికి అజాడిరాక్టిన్ 1500 ppm మందుని 5 ml నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే ఉధృతిని బట్టి క్లోరిపైరిఫాస్ అనేటువంటి మందుని 2.5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తర్వాతది శనగపచ్చ పురుగు. ఇదేంటి అనంటే పూత, పింద తొలి దశ, కాయ దశ మరియు గింజ గట్టిపడి అన్ని దశల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. కాయ లోపట రంధ్రాలను చేసుకొని లోపట గింజను తినడం వల్ల గుండ్రటి రంధ్రాలు ఏర్పడతా ఉంటాయి. కాబట్టి ఈ శనగపచ్చ పురుగుని మనం నివారించడానికి పూత దశలో ఉన్నప్పుడే వేప నూనెని పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఎకరానికి 5 చొప్పున లింగాకర్షక బుట్టల్ని, 8 నుంచి 10 చొప్పున పక్షి స్థావరాలని అమర్చుకోవాలి. ఇక లార్వాలు కొంచెం ఎదిగిన లార్వాలకి చెట్లను ఊపి ఆ లార్వాలను ఏరి వాటిని నాశనం చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2 ml లేదంటే స్పైనోజాడ్ 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక కాయ ఈగ. ఇదేంటి అనంటే కాయ పైన గుండు సూది లాంటి చిన్నటి రంధ్రాలను చేసుకొని లోపట గింజల్లో ఉన్నటువంటి రసాన్ని పీల్చడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి. ఆ గింజల పైన ముడతలు పడి దాని నాణ్యత అనేది క్షీణిస్తూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాయ ఈగని మనము నివారించాలి అనంటే గుడ్డు దశలో ఉన్నప్పుడే మనము అజాడిరాక్టిన్ 1500 ppm మందుని 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక తెగుళ్ళ విషయానికి వస్తే
సాధారణంగా కంది పంటను ఆశించేటువంటి తెగులు చూసుకున్నట్లయితే ఎండు తెగులు మరియు ముఖ్యమైనది గొడ్డుమోతు తెగులు. దీన్ని స్టెరిలిటీ మొజాయిక్ తెగులు అని కూడా అంటారు. ఇక ఎండు తెగులు ఏంటి అనంటే ఇది గనక ఆశిస్తే మొక్క మొత్తం లేదు అనంటే కొంత భాగము ఎండిపోతుంది. ఈ కాండ భాగాన్ని కనుక చీల్చి చూసినట్లయితే ముదురు గోధుమ రంగు చారలు కాండం లోపట కనిపిస్తాయి. కాబట్టి ఈ ఎండు తెగుల్ని నివారించడానికి ముందుగానే మనము దుక్కి చేసుకునేటప్పుడు ఒక 2 కిలోల ట్రైకోడర్మా విరిడి అనేటువంటి దాన్ని మనము పశువుల ఎరువులో కలుపుకొని దుక్కిలోనే వేసుకొని నేల శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత విత్తే ముందు 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక ఒకవేళ పొలంలో గనక దీని ఉధృతి గనక గమనిస్తే ముఖ్యంగా కార్బండెసిము 2 గ్రాములు, లేదు అనంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ళు తడిచేలా తడుపుకోవాలన్నమాట. అంతేకాకుండా ఈ ఎండు తెగులు గమనించినటువంటి పొలాల్లో సజ్జ లేదా జొన్న, మొక్కజొన్న పంటతో పంట మార్పిడి చేసుకోవడం మంచిది. ఈ విధంగా ఎండు తెగుల్ని నివారించవచ్చు. ఇక గొడ్డుమోతు తెగులు, దీన్ని స్టెరిలిటీ మొజాయిక్ తెగులు అని అంటారు. నల్లి ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. ఇది గనక ఆశిస్తే ఆకుపచ్చ రంగులో చిన్నగా మారిపోయి పూత అనేది రాదు. దాని ద్వారా గొడ్డుమోతు తెగులు ఆశించినటువంటి మొక్కలు చిన్నగా మరియు కొంచెం లేత ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి దీన్ని నివారించాలి అనంటే మనము నల్లిని నివారించినట్లయితే మనం చాలా మటుకు ఈ తెగుల్ని నివారించవచ్చు. దీనికి డైకోఫాల్ అనేటువంటి మందుని 5 గ్రాములు, లేదు అనంటే స్పైరోమెసిఫెన్ 1 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకొని దీన్ని నివారించవచ్చు. ఈ విధంగా తగిన సమయంలో సస్యరక్షణ చర్యల్ని చేపట్టుకున్నట్లయితే పురుగులను తెగులను నివారించవచ్చు. ఇటీవలి కాలంలో వంట నూనె ధరలు ఎంతలా పెరిగాయో గమనించారా? అందుకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? మన దేశానికి సుమారు 22 మిలియన్ టన్నుల వంట నూనెలు అవసరం కాగా మన దేశం ఉత్పత్తి చేస్తున్నది కేవలం 7 మిలియన్ టన్నులు మాత్రమే. మిగతాదంతా దిగుమతి చేసుకుంటున్నాం. వంట నూనెలకు అంతగా గిరాకీ ఉంది కాబట్టి దేశీయంగా నూనె గింజల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు దిగుబడినిచ్చే నూనె గింజల పంట ఆయిల్ పామ్. వేసిన 40 సంవత్సరాల పాటు దిగుబడినిస్తూ నమ్మకమైన రాబడిని ఇస్తుంది. అంతేకాదు అత్యధిక నూనె ఉత్పాదకతనిచ్చే పంట ఇది. ఒకప్పుడు కోస్తా జిల్లాల్లోనే అధికంగా సాగులో ఉన్నా ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ ఆయిల్ పామ్ సాగు ఊపందుకుంది. ఆయిల్ పామ్ సాగులో పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు కొండా లక్ష్మణ్, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. ఈ ఆయిల్ పామ్ సాగు విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ పంటని ఒకసారి సాగు చేసినట్లయితే 40 సంవత్సరాల వరకు ఎలాంటి నష్ట కష్టాలు ఉండవు. అదేవిధంగా ప్రతి నెల కూడా ఎంతో కొంత ఆదాయము రైతుకి వస్తూ ఉంటుంది. కాబట్టి చాలామంది రైతు సోదరులు ప్రస్తుతం ఈ ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. సాగు విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా బాగా ఎర్ర నేలలు కానీ, ఎర్ర గరప నేలలు కానీ, నీరు నిలవని నల్లరేగడి లేదా నల్ల నేలల్లో కూడా ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా 6 నుంచి 7.5 ఉదజని సూచిక కలిగిన నేలలు ఆయిల్ పామ్ సాగుకు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇసుక నేలల్లో సాగు చేయాలంటే సేంద్రియ కర్బనము, అదేవిధంగా సేంద్రియ నత్రజని అధికంగా వేసుకొని ఆయిల్ పామ్ని సాగు చేసుకోవచ్చు. ఇక మొక్కల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా 1 సంవత్సరం వయసు ఉన్న 12 నుంచి 13 సెంటీమీటర్లు డయామీటర్ కలిగిన 12 నుంచి 13 ఆకులు, ఎలాంటి తెగుళ్ళు లేని బాగా ఎదిగిన మొక్కలను ఎన్నుకొని ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఎటు చూసినా 9 మీటర్లు దూరం ఉండేటట్లు డైమండ్ లేదా త్రికోణాకార పద్ధతిలో నాటుకున్నట్లయితే ఎకరాకు 57 వరకు మొక్కలు పడతాయి. ఈ విధంగా మనం మొక్కలు నాటిన తర్వాత ప్రతిరోజు కూడా ఈ డ్రిప్పు లేదా మైక్రో స్ప్రింక్లర్ ద్వారా నీటిని అందించినట్లయితే
మొక్క చక్కగా పెరుగుతూ ఉంటుంది. మొదటి 3 సంవత్సరాలు ఆయిల్ పామ్ నుంచి మనకి ఎలాంటి ఆదాయము రాదు కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో మనం ఈ మధ్యలో ఉన్న 8-9 మీటర్లలో అంతర పంటలు సాగు చేసుకొని మొదటి 3 సంవత్సరాలు ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా పప్పు దినుసుల పంటలు ఏవైనా సాగు చేసుకోవచ్చు, కూరగాయ పంటలు సాగు చేసుకోవచ్చు, మొక్కజొన్న లాంటి పంటను కూడా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా 4వ సంవత్సరం నుంచి దిగుబడి మొదలవుతుంది. 8-10 సంవత్సరాలకు వచ్చేటప్పటికే గరిష్ట దిగుబడికి చేరుకుంటుంది. ఆ తర్వాత నుంచి కూడా ఆయిల్ పామ్లో నీడను ఇష్టపడే కోకో లాంటి అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. రెడ్ జింజర్, హెలికోనియా లాంటి పూల మొక్కలను కూడా అంతర పంటలుగా సాగు చేసుకొని అధిక దిగుబడులు పొందొచ్చు. ఒకసారి సాగు మొదలైన తర్వాత 4 లేదా 5 సంవత్సరాలు కలిగిన చెట్టుకు సుమారుగా 2610 గ్రాముల యూరియా, అదేవిధంగా 3.75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 2 కిలోల పొటాషు ప్రతి చెట్టుకి అందివ్వాలి. అయితే ఈ మోతాదును 6 లేదా 8 భాగాలుగా విడగొట్టుకొని 6 భాగాలైతే ప్రతి 2 నెలలకు ఒకసారి, 8 భాగాలైతే నెలన్నరకు ఒకసారి ఇచ్చినట్లయితే మనకి మంచి ఆయిల్ పామ్ దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆయిల్ పామ్లో నీటి విషయానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా వర్షాకాలంలో అయితే పర్వాలేదు, కానీ శీతాకాలంలో 100-120 లీటర్లు, వేసవికాలం వచ్చేటప్పటికే 250 నుంచి 300 లీటర్ల వరకు ప్రతి చెట్టుకే అందివ్వాలి. ఒకసారి నీటి ఎద్దడి వచ్చినట్లయితే దాని ప్రభావం 18 నెలల తర్వాత మనకు మొక్క మీద కనిపిస్తుంది. ముఖ్యంగా మొక్కలో ఎక్కువగా మగ పొత్తులు అనేవి అధికంగా వస్తూ ఉంటాయి. ఇది కేవలం నీటి ఎద్దడి వల్లే కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా నీటి ఎద్దడి రాకుండా చూసుకుంటూ డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ ద్వారా నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆయిల్ పామ్లో ఈ మధ్యకాలంలో ఈ యొక్క కొమ్ము పురుగు అనేది అధికంగా ఆశిస్తూ ఉంటుంది. మొక్క చిన్న వయసు నుంచి అతిపెద్ద మొక్కల వరకు 40-50 సంవత్సరాల మొక్కల వరకు కూడా ఈ పురుగు ఆశించే అవకాశం ఉంది. పరిశీలించినట్లయితే చిన్న రంధ్రం ఉండి ఆ రంధ్రం నుంచి పిప్పి బయటకు వస్తూ ఉంటుంది. ఇది కొమ్ము పురుగు వల్ల జరుగుతూ ఉంటుంది. సో దీని నివారణకు రైనోల్యూర్ అనే ఎర్ర బకెట్ను 5 ఎకరాలకు ఒకటి పెట్టుకున్నట్లయితే ఈ పురుగులు ఆ బకెట్లో పడి చనిపోవటం, వాటిని మనం దూరంగా తీసుకెళ్ళి పారవేయటం చేయవచ్చు. అదేవిధంగా ఆ మోనోక్రోటోపాస్ లాంటి మందుని పిచికారీ చేయవచ్చు. ఇంకా మొక్క మొవ్వులో తప్పనిసరిగా మనం వేపపిండి 100 గ్రాములు, దాంతోపాటు 100 గ్రాములు ఇసుక రెండింటిని కలిపి మొవ్వులో వేసుకుంటున్నట్లయితే ఈ కొమ్ము పురుగు రాకుండా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గోదావరి పరిసర ప్రాంతాలు, అదేవిధంగా తెలంగాణలో కూడా అధికంగా ఈ యొక్క తెల్లదోమ అనేది అధికంగా ఆశిస్తూ ఉంది. ఈ తెల్లదోమ ఆశించిన తోటను గమనించినట్లయితే ఆకు అడుగు భాగాన తెల్లగా గుడ్లు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆకు పై భాగాన నల్లగా మసిలాగా మారిపోయి ఉంటుంది. సో దీని నివారణకి ఏంటంటే ఇజారియా ఫ్యూమజోరియా అనే జీవ శిలీంద్రనాశిని మనకు అందుబాటులో ఉంది. దీనిని మనం ఒక 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో ఒక 2 కిలోల బెల్లంతో పాటు కలుపుకొని ఒక వారం 10 రోజులు పులియబెట్టినట్లయితే ఆ మందుని మనం ఆకులపై పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సులభంగా నివారించుకోవచ్చు. ఆ మసి నివారణకు మాత్రం ఈ యొక్క సర్ఫ్ను కానీ లేదా సబ్బును కానీ కలిపి ఆ నీళ్లను ఆకులపై పిచికారీ చేయడం ద్వారా నలుపుదనాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆయిల్ పాములో మొవ్వు కుళ్ళు తెగులు అధికంగా వస్తుంది. ముఖ్యంగా ఈ కొమ్ము పురుగు మొవ్వు భాగాన్ని కొట్టివేసినప్పుడు, వర్షాకాలంలో వర్షం కురిసినప్పుడు ఆ భాగం కుళ్ళిపోతూ ఉంటుంది. దాని నుంచి దుర్వాసన రావటం, మొవ్వు పట్టుకుంటే ఊడి చేతిలోకి రావటం కూడా జరుగుతుంది. అదేవిధంగా మొవ్వులో ఉన్న 1-2 ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవడం కూడా గమనించవచ్చును. సో దీని నివారణకి ఏంటంటే తప్పనిసరిగా ఈ కార్బండిజం మందును 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి మొవ్వులో పిచికారీ చేయటం, అదేవిధంగా కార్బండిజం పేస్ట్ తయారు చేసి మొవ్వులో పూయటం చేయటం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కాండపు తడి తెగులని, అదేవిధంగా గానోడెర్మా తెగుళ్ళని, కుళ్ళు తెగుళ్ళు ఆశిస్తున్నాయి. ఇవి మొదల భాగంలో ఆశించినప్పుడు ఆ మొదల భాగం లోపలికి కుంచుకుపోయి లోపలంతా కుళ్ళిపోయి చెట్టు పైన ఉన్న ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారి చెట్టు చనిపోవటం కూడా జరుగుతూ ఉంది. సో దీని నివారణకి ఏంటంటే ట్రైకోడెర్మా విరిడితో కూడిన సేంద్రియ ఎరువు అనేది ప్రతి సంవత్సరం వేసుకోవాలి. సో దీనికోసం ఏంటంటే ఒక 90 కిలోల పశువుల ఎరువు,
10 కిలోల వేపపిండి, 1 కిలో ట్రైకోడెర్మా విరిడి మందు, 2 కిలోల బెల్లం నీళ్లలో కలుపుకొని వీటన్నిటినీ 1 వారం 10 రోజులు మగ్గనిస్తే చక్కగా ట్రైకోడెర్మా విరిడితో కూడిన సేంద్రియ ఎరువు తయారవుతుంది. దీన్ని 10 కిలోలు ప్రతి చెట్టు పాదులో వేసుకోవటం ద్వారా రాబోయే కాలంలో ఈ యొక్క గానోడెర్మా కుళ్ళు తెగులు, అదేవిధంగా కాండం మొదలు కుళ్ళు, కాండం తడి తెగుళ్ళు రాకుండా నివారించుకోవచ్చు. సో ఈ విధమైన యాజమాన్య చర్యలు పాటించినట్లయితే ఆయిల్ పామ్లో ముఖ్యంగా ప్రతి ఎకరాకు కూడా తొలి దశలో అంటే 4 లేదా 5 సంవత్సరానికి 6 నుంచి 8 టన్నుల వరకు, అదేవిధంగా ఆ తర్వాత దశలో 10 సంవత్సరాల నుంచి కూడా ఎకరానికి 12 నుంచి 15-16 టన్నుల వరకు నికర దిగుబడి రాగటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దిగుబడి సంవత్సరంలో 9 నెలలు దిగుబడి వస్తూనే ఉండటం వల్ల ప్రతి నెల కూడా రైతుకి ఎంతో కొంత ఆదాయం లభిస్తూ ఉంటుంది. నానాటికి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం సాగు రంగంలోనూ వినూత్న సాగు విధానాలకు శ్రీకారం చుడుతోంది. సంప్రదాయ సేద్యంలో ప్రకృతి ఒడిదుడుకులను తట్టుకోలేని రైతన్నకు కొండంత భరోసానిస్తున్నాయి హైటెక్ సేద్య పద్ధతులు. అలాంటి సాగు విధానమే పాలీహౌజ్లలో పంటల సాగు. గతంలో అధిక వాణిజ్య విలువలున్న క్యాప్సికం, జెర్బెరా, కార్నేషన్, గులాబీ, ఆర్కిడ్స్ వంటి పంటలను ఈ పాలీహౌజ్లలో సాగు చేసేవారు. రాను రాను కూరగాయలు కూడా ఈ జాబితాలో చేరాయి. నేడు అన్సీజన్ టమాటో, చెర్రీ టమాటో, బంతి, చామంతి వంటి పూల తోటలు, మార్కెట్ గమనాన్ని అనుసరించి కీరదోస వంటి కాయగూరలను సాగు చేస్తున్నారు. కీరదోసలో యూరోపియన్ కుకుంబర్ తక్కువ రోజుల్లోనే అధిక దిగుబడి వచ్చి మంచి సైజు, నాణ్యతతో కూడిన పంటతో రైతును ఆర్థికంగా నిలదొక్కునేలా చేయూతనిస్తోంది. అయితే ఇలా నియంత్రిత వాతావరణంలో సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక నుంచి నేల తయారీ, పోషక యాజమాన్యం, కోతలు ఇలా ప్రతి దశలోనూ శాస్త్రీయతను పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైన కూరగాయ పంటల్లో కీరదోస అనేది ముఖ్యమైనది. పాలీహౌస్లో సాగు చేసుకునేటప్పుడు మనం పార్థెనోకార్పిక్ రకాలని ఎంచుకొని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్థెనోకార్పిక్ రకాలు అంటే సాధారణంగా మిగతా రకాల్లో ఆడ మగ పూలు వేరువేరుగా ఉంటాయి ఉండి ఈ రెండిటికి మధ్య పరాగ సంపర్కం పాలినేషన్ జరిగినప్పుడు మాత్రమే కాయ తయారవటం అనేది జరుగుతుంది. సాధారణంగా పాలీహౌసుల్లో వీటి కీటకాలు కానీ ఈ తేనెటీగలు అనేవి లోపలికి ఎంటర్ అవడానికి అవకాశం ఉండదు కాబట్టి, పాలినేషన్ జరిగే అవకాశం ఉండదు కాబట్టి మనం తప్పనిసరిగా ఈ పార్థెనోకార్పిక్ రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితేనే మనం మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాంట్లో నుంచి రిలీజ్ అయినటువంటి పూసా కుకుంబర్ 6 అనే రకం, అదేవిధంగా కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ KPCH1, KPCH2 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ కంపెనీల నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పార్థెనోకార్పిక్ హైబ్రిడ్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి లోపల బెడ్స్ తయారు చేసుకోవాలి. ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్యలో ఉండి ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది 0.5 కన్నా తక్కువ ఉండే నేలలు, 0.5 DSM కన్నా తక్కువ ఉండేటువంటి సాగునీరు అనేది ఈ కీరదోస సాగుకి బాగా అనుకూలమైనవి. ఎకరానికి వచ్చేసి 10 టన్నులు బాగా తయారైన పశువుల ఎరువు నేలలో వేసుకున్న తర్వాత 200 నుంచి 250 కిలోల వేపపిండిని కూడా కలుపుకున్న తర్వాత బెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ తయారు చేసుకునేటప్పుడు ఒక్కొక్క బెడ్ వెడల్పు కూడా 90 సెంటీమీటర్లు ఉండే విధంగా, 20 నుంచి 25 సెంటీమీటర్లు ఎత్తు ఉండే విధంగా బెడ్స్ తయారు చేసుకొని దానిపైన ఈ ఇన్లైన్ డ్రిప్పర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. డ్రిప్ పైపుకి ఇరువైపులా ఒక్కో మొక్కకి మధ్య 50 సెంటీమీటర్లు, అదేవిధంగా బెడ్ పైన సాలుకి మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా జిగ్జాగ్ పద్ధతిలో ఈ మొక్కల్ని నాటుకోవాలి. నేరుగా నేలలో విత్తుకున్నప్పుడు మొలక శాతం తక్కువగా ఉండి కొంత విత్తనం వృధా అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ప్రోట్రేల్లో నారు పెంచుకున్న తర్వాత కానీ ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఈ విత్తనం యొక్క వృధాని మనం తగ్గించుకోవచ్చు. ఈ పాలీహౌసుల్లో నేలలో నులి పురుగులు, అదేవిధంగా ఈ ఎండు తెగులు అనేది ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏంటంటే సాయిల్లెస్ కల్టివేషన్ అనేదానికి కొంతమంది రైతులు మొగ్గు చూపుతున్నారు. పాలిథిన్ బ్యాగ్స్లో కానివ్వండి, గ్రో బ్యాగ్స్ కానివ్వండి, లేదంటే ఈ టార్పలిన్
బ్యాగ్స్, టార్పలిన్, ట్రఫ్స్ అని వస్తున్నాయి, తొట్టులు లాంటివి. ఇటువంటి వాటిల్లో కోకోపీటు, అదేవిధంగా వెర్మీ కంపోస్టు, వేపపిండి ఈ మిశ్రమాలతో నింపుకున్న తర్వాత మనం ఈ కీరదోసని సాగు చేసుకున్నట్లయితే తెగుళ్ళు తాలూకు శిలీంధ్రాల నుంచి మనం పంటని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. బ్యాగుల పరిమాణం కానీ చూసినట్లయితే సాధారణంగా 24x24x24 సెంటీమీటర్లు ఉండేవి కానివ్వండి, లేదంటే 24x24. తర్వాత ఎత్తు అనేది 36 సెంటీమీటర్ల వరకు కూడా, అంటే బ్యాగ్ సైజు పెంచుకునే కొద్దీ మనకి మొక్కకి బాగా ఎదగటానికి మంచి అనుకూలంగా ఉంటాయి. ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే 1 ఎకరాకు వచ్చేసి 72 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషినిచ్చే ఎరువుల్ని మనం అందించాల్సి ఉంటుంది. దీని కొరకు మనం ఏం చేయాలంటే మొక్క నాటిన తర్వాత 3వ రోజు నుంచి 24 రోజుల వరకు కూడా 1 ఎకరం పాలీహౌస్కి వచ్చేసి 5 కిలోల యూరియా, 2.5 కిలోల 1261 అంటాం. ఈ పొటాష్ అయినట్లయితే 2.5 కిలోలు మనం ఒక ఎకరానికి వచ్చేసి ప్రతి 3 రోజులకు ఒకసారి అందించాల్సి ఉంటుంది. 27వ రోజు నుంచి 45 రోజుల వరకు కూడా ఈ యూరియా అనేది 5.5 కిలోలు, అదే 1261 అనేది 1.5 కిలో, అదే ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చే పొటాష్ అయినట్లయితే 3.5 కిలోలు ప్రతి ఫెర్టిగేషన్కి ఈ మోతాదుని అందించుకోవాలి. తర్వాత 48వ రోజు నుంచి పంట అయిపోవడానికి ఒక 10 రోజుల ముందు వరకు కూడా ఈ యూరియా అయినట్లయితే 5.5 కిలోలు, ఈ 1261 అనేది 30 కిలో, అదేవిధంగా పొటాష్ అయినట్లయితే 5.5 కిలోలు అనేది మనం అందించుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజుకి. కాల్షియం నైట్రేట్ అయినట్టయితే ఒక 25 కిలోలు ఎకరాకి, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ 10 కిలోలు మొక్క నాటిన 15-20 రోజుల తర్వాత ప్రారంభించి ప్రతి 15 రోజులు ఒకసారి సమాన దఫాలుగా విభజించుకొని డ్రిప్ ద్వారా అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ పాలీహౌస్లో ట్రెల్లిసింగ్ అంటే మొక్కల్ని పైకి పాకించుకోవడం, పైన జిఐ వైర్లు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి వాటికి కింద నుంచి ప్లాస్టిక్ తాడుతో కానీ సపోర్ట్ ఇచ్చి పైకి పాకించుకోవాలి. అదేవిధంగా మొక్కకి ఎప్పటికప్పుడు పక్కన వచ్చేటువంటి కొమ్మల్ని తొలగించేసుకొని కేవలం ఒక కొమ్మను మాత్రమే పైకి పాకేటట్లు చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పాలీహౌస్లో ఈ లైట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు లోపల ఉండేటువంటి షేడ్ నెట్ను మూసివేసి వెలుతురుని తగ్గించుకొని వేడిని నియంత్రించుకోవడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఒక్కోసారి మొక్కకి సరిపోయినంత వెలుతురు అందకపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఏంటంటే మనం కేవలం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో మాత్రమే ఈ లోపల ఉండేటువంటి షేడ్ నెట్ని మూసి ఉంచినట్లయితే మొక్కకు సరిపోయినంత వెలుతురు అందించిన వాళ్ళం అవుతాము. పాలీహౌస్లో సాధారణంగా రసం పీల్చే పురుగులు, తెల్లదోమ కానివ్వండి, తామర పురుగులు, ఈ ఎర్రనల్లి ఇటువంటివి కీర పంటని ఆశించి కొంచెం నష్టం చేకూర్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి యాజమాన్యం అనేది మనం సకాలంలో చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. తెల్లదోమ అనేది ఆశించినట్లయితే థయోమిథాక్సామ్ అనే మందుని 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ, లేదంటే డైఫెన్తురియాన్ అనే మందుని 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటుగా 3000 ppm వేప నూనెను కూడా 1 లీటర్కి వచ్చేసి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవటం వల్ల ఈ తెల్లదోమని, తామర పురుగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కేవలం పురుగు మందులను పిచికారీ చేసుకోవడమే కాకుండా ఈ తెల్లదోమ నివారణకు అయినట్లయితే పసుపు రంగు జిగురు పూసినట్లు, తామర పురుగులు నివారించుకోవడానికి అయినట్లయితే నీలం రంగు బ్లూ కలర్ జిగురు అట్లని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా నేల ద్వారా వ్యాపించేటువంటి మొక్క ఎండు తెగులు అనేది బాగా ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నులి పురుగులు కూడా బాగా సమస్యగా ఉంటాయి నేలలో సాగు చేసుకున్నప్పుడు. ఈ ఎండు తెగులు మనం రాకుండా అరికట్టుకోవాలనుకుంటే పాలీహౌస్లో నాటుకోవడానికి ముందుగానే ఈ ట్రైకోడర్మా విరిడి, దాంతో పాటుగా పెసిలోమైసిస్ ఈ 2 జీవ శిలీంధ్రాలని మనం 1 ఎకరాకి 2 కిలోల చొప్పున 10 కిలోల వేపపిండి బాగా తయారైన పశువుల ఎరువులో మిక్స్ చేసుకున్న తర్వాత నీడలో 1 వారం నుంచి 10 రోజులు అభివృద్ధి చేసుకొని ఆ మిశ్రమాన్ని బెడ్ల పైన మొక్క నాటుకున్న వెంటనే మొదల్లో కానీ, లేదంటే మొక్క నాటుకోవడానికి ముందుగానే బెడ్లో మట్టితో పాటు కలిపేసుకున్న తర్వాత కానీ మొక్కను నాటుకున్నట్లయితే కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అప్పటికీ కూడా ఈ ఎండు తెగులు గమనించినట్లయితే దాన్ని నివారించుకోవడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదల్లో తడుపుకోవాలి. అదేవిధంగా ఈ నులి పురుగులు కానీ గమనించినట్లయితే వాటిని నివారించుకోవడానికి కార్బోఫిరాన్ 3G గ్రాన్యూల్స్ని 1 ఎకరానికి 10 కిలోల చొప్పున మొక్కల మొదల్లో వేసుకున్నట్లయితే ఈ నులి పురుగులను కూడా మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.